Two accused Satyababu and Haribabu in connection with a forgery case involving the signature of Narsipatnam Tahsildar Ramarao, who lodged a complaint on January 30. The case was registered under BNS section 336, with authorities vowing strict action against others involved. Meanwhile, TDP State General Secretary Chintakaila Vijay condemned misuse of Speaker Ayanna Pathru's family names in illegal land dealings. He alleged that forged signatures and fake documents were created to grab land near Bodepalli during the previous government's tenure. Vijay warned of non-bailable cases against offenders and urged public vigilance against such fraudsters. నమస్తే అండి. గత నెల 30వ తారీఖుని మనకి ఎంఆర్ఓ గారు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్కి ప్రయత్నం చేసినట్లు దాని మీద చర్య తీసుకోమని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కొంతమంది సాక్షులను కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఆ విచారణ ప్రక్రియలో దర్యాప్తులో మాకు ప్రాథమికంగా ఒక ఇద్దరు వ్యక్తులు గండి సత్యబాబు అలాగే వాసిరెడ్డి హరిబాబు అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఫోర్జరీ కేసు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు మాకు నిర్ధారణ అవడంతో వారిని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసి యలమంచిలి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వాళ్ళకి 14 రోజులు రిమాండ్కి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కేసు దర్యాప్తు సాగుతుందండి. ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా ఇంకా వెరిఫై చేస్తాం. ఎవరెవరు ఉంటే వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నమస్తే అండి. గత నెల 30వ తారీఖుని మనకి ఎంఆర్ఓ గారు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్కి ప్రయత్నం చేసినట్లు దాని మీద